హైదరాబాద్లో అయితే వర్షాలు 2 days నుంచి గట్టిగా పడుతున్నాయండి. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. బయట ఎక్కడైనా తిందామంటే ఇక్కడ ఎవరిని కదిపినా మాకు వైరల్ ఫీవర్ గా ఉందని చెప్తున్నారు. బయట బళ్ళ దగ్గర కూడా ఆషడం వల్ల ఈగలు చాలా గట్టిగా ఉన్నాయి. సరే ఎందుకు బయట రిస్క్ అని చెప్పి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేద్దాం పావ్ బాజీ అని బ్రౌన్ బేర్కెల్ అయితే పావు తెచ్చుకున్నాను. ఇంకా దాంతో పాటు స్వీట్ గా మొహమ్మద్ గా షర్బత్ అది తింటూ తాగుతా ఉంటే ఫీల్ బాగుంటది కదా. సో అందుకని సింపుల్ గా అయిపోతుంది. ఏం లేదు, పాలల్లో రువబ్జా, చియా సీడ్స్ అలానే కండెన్స్ మిల్క్, పంచదార వేసుకుని మిక్స్ చేసేసిన తర్వాత వాటర్ మిలన్ చిన్న పీసెస్ గా చేసేసి అందులో వేసేసి మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్ లో తోసేసాను అనమాట. మధ్యాహ్నమే చేసేసాను. యాక్చువల్లీ నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేస్తాను అనమాట పావ్ బాజీ. ఇంకా అది ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత పావ్ బాజీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర అలానే ఆనియన్, ఒక పచ్చిమిర్చి చక్కగా సాట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాను. ఇంకా టమాటా మగ్గేలోపు ఈ వెజ్జీస్ అన్ని కూడా చాప్ చేసి ఉంచుకున్నాను. క్యారెట్, బంగాళదుంప, బీట్రూట్ అలానే చిక్ పీస్, అంటే ఇవి నానబెట్టినయే, ఉడకబెట్టలేదు అనమాట, అన్ని రానే. నెక్స్ట్ గ్రీన్ పీస్, క్యాబేజ్ అలానే కొత్తిమీర, ఇంకా క్యాప్సికమ్ ఇలా వేసుకోవచ్చు. మా ఇంట్లో అవైలబుల్లో ఉన్న వెజ్జెస్ మాత్రం వేసాను. సో క్వాంటిటీస్ చూసుకోండి, తక్కువే పడుతుంది, ఎక్కువ అయితే బాగోదు అనమాట. ఈ లోపు చక్కగా టమాటా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, పావ్ బాజీ మసాలా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత అన్ని వెజ్జెస్ కూడా వేసేసాను అనమాట. ఈ వెజ్జెస్ వేసిన తర్వాత ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసేయండి. దాని తర్వాత వాటర్, అంటే వెజ్జెస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని 1 spoon బటర్ అలానే వాటర్ బాయిలింగ్ వచ్చినప్పుడు ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 7 whistles రానివ్వండి, సరిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తే వెజ్జీస్ ఇలా ఉంటాయి. ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. అంటే పొటాటో మ్యాషర్ ఉంటే ఓకే, నా దగ్గర అయితే లేదు. పప్పు గుర్తుంటుంది కదా, దాన్ని పెట్టి నేను మ్యాష్ చేసేసాను అనమాట. అలాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి ఒక 10 minutes జస్ట్ అలాగా ఒక పొంగు రానిచ్చాను అనమాట. అప్పుడు 1 spoon పావ్ బాజీ మసాలా వేసి కాస్త కొత్తిమీర వేసి కట్టేసాను. ఇంకా తర్వాత పావ్ ప్రిపరేషన్ చూద్దాము. ప్యాకెట్కి వచ్చి నాకు 6 పావ్స్ వచ్చాయి. బిఫోర్ నేను శ్రీ బేకర్స్ లో కూడా తీసుకున్నాను, కానీ పావు అంత సాఫ్ట్ గా లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పావు మాత్రం చాలా బాగుంది. క్వాలిటీ కానీ ఆ టెక్స్చర్ చాలా బాగుంది. బేకింగ్ ఎంతైనా బ్రౌన్ బేర్ నాకు ఎందుకో ఇష్టం, బ్రెడ్స్ కానీ అవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ దోశ పాన్ మీద ఉప్పు, కారం, కొత్తిమీర అన్ని వేసేసి ఈ పావు కూడా మంచిగా దానికి ప్రెస్ చేసేసి మొత్తం అన్ని వేపులా నెయ్యి బటర్ అంటే ఇలా చూసుకుని 1 by 1 అన్ని పావ్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా వన్ సైడ్ ఏంటంటే సన్నగా ఆనియన్స్, కొత్తిమీర అలానే నిమ్మకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను. పావు రెడీ అయిపోయింది, బాజీ రెడీ అయిపోయింది. ఇంకా అన్ని కలిపి ప్లేటింగ్ చేసేసాను. బాజీలో మనం సర్వ్ చేసుకున్నప్పుడు బటర్ 1 spoon అలా వేసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉందిగా, వేడివేడిగా బాజీ తింటూ కానీ మొహమ్మద్ కా షర్బత్ తాగుతూ ఏదో ఒక మూవీ ఓటీటీలో చూస్తే మన వీకెండ్ అయితే చాలా బాగుంటుంది, చిల్లవచ్చు. సో ట్రై చేయండి.